ఇది వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అండి. మేమైతే హాల్లో కూర్చొని ఆల్బుకర్ ఫ్రూట్ అయితే తింటున్నామండి. నాకు ఇష్టం ఆ ఫ్రూట్. నాటుకోడి కర్రీ కూడా అయిపోయిందండి. నాటుకోడి విత్ జొన్న రొట్టె కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటది. నాటుకోడి అంటే మా హస్బెండ్ కి ఫుల్ ఇష్టం అండి. తన ఫేవరెట్ కర్రీ అది. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉందండి, సూపర్ ఉంది. తినడం అయితే అయిపోయిందండి. అలా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు అయితే నిలబడ్డాము, ఎందుకంటే ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఐస్ క్రీమ్ అవి తీసుకుందాం అనేసి అయితే బయటికి అయితే వచ్చాము. అలా ఐస్ క్రీమ్ తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే పక్కనే ఉన్న మా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. మా చిన్న అత్తయ్యకి అదే ఊర్లో ఇచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇదే అండి, పక్కనే. ప్రెసెంట్ అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదు గైస్, ఎందుకంటే వాళ్ళు సూర్యాపేటలో సెటిల్ అయ్యారు, సిటీలోనే. ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉందో. మా అత్తయ్య వాళ్ళు పుట్టింది పెరిగింది ఇక్కడే అంట. ఇప్పుడు ఎవరో అయితే రెంట్కి అయితే ఉంటున్నారు. అలా అక్కడ కొద్దిసేపు ఉండేసి మళ్ళీ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసామండి. మా కోసం అయితే మా అత్తయ్య అప్పాలు అవన్నీ చేస్తున్నారు. నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా మా అత్తయ్యకి. సైడ్ ఏమో నేనేమో ఇవి చేస్తుంటే మా అత్తయ్య ఏమో మళ్ళీ మటన్ కర్రీ చేస్తున్నారండి. మా అత్తయ్య ఏమో మటన్ కర్రీ చేస్తున్నారు, నేనేమో అప్పాలు అవి కాలుస్తున్నా. టేస్ట్ ఎలా ఉందో అని చూస్తున్నా గైస్. చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ 9 కల్లా వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇప్పుడు తినేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. నేను మళ్ళీ చెన్నై వెళ్ళిపోతున్నా అని మా అత్తయ్య అయితే నా కోసం అయితే అన్ని కట్టి పంపిస్తున్నారండి. నెయ్యి, జొన్నపిండి అవన్నీ పంపిస్తున్నారు. ఇంకా చాలానే ఉన్నాయి దాంట్లో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బై.